ప్రస్తుతం యువతలో శారీరక శ్రమ తగ్గిపోతుంది. చదువు, ఉద్యోగాలతో తీరిక లేని సమయం గడుపుతున్నారు. దాంతో అధిక బరువుతో చాలా మంది ఇబ్బందులు పడుతుంటారు. ఈ యువకుడు అలానే ఊబకాయంతో అనేక శారీరక సమస్యల్ని ఎదుర్కొన్నాడు. కానీ కఠోర శ్రమతో సమస్య నుంచి బయటపడటమే కాక బాడీ బిల్డింగ్లో రాణిస్తూ పతకాలు సాధిస్తున్నాడు. మరి ఎవరా యువకుడు? తెలుసుకోవాలంటే ఈ కథనం చూడాల్సిందే. తన 25వ ఏట 100 కిలోల బరువు ఉన్నాడు. పోలీసు ఉద్యోగమే లక్ష్యంగా తీవ్రంగా కష్టపడ్డాడు. 4 సార్లు ప్రయత్నించినా ముందంజ వెయ్యలేకపోయాడు. అయినా నిరాశ చెందలేదు. తొలుత బరువు తగ్గాలనుకొని జిమ్కు వెళ్లడం ప్రారంభించాడు. కొన్ని రోజులకే అది అభిరుచిగా మారి బాడీ బిల్డింగ్ వైపు ఆసక్తి కలిగింది. పట్టుదల, నిరంతర సాధన, క్రమశిక్షణతో 5 ఏళ్లలోనే 65 కిలోల విభాగంలో మిస్టర్ ఆంధ్ర టైటిల్ సాధించాడీ యువకుడు. ఈ యువకుడు బీరం ప్రశాంత్. కృష్ణా జిల్లా మచిలీపట్నం స్వస్థలం. తండ్రి నాగేశ్వరరావు అగ్నిమాపక శాఖ విశ్రాంత ఉద్యోగి, తల్లి పుణ్యవతి గృహిణి. 3వ కుమారుడైన ప్రశాంత్ పీజీ వరకు చదివాడు. కొన్నేళ్లు దేహదారుఢ్య పరీక్షను దాటలేకపోయాడు. అయినా నిరాశ చెందకుండా తాను ఎందుకు వైఫల్యం చెందుతున్నాననే ఆలోచన చేశాడు. అధిక బరువు కారణంగానే ముందుకెళ్లలేకపోతున్నానని గ్రహించి తగ్గడం కోసం జిమ్కు వెళ్లడం ప్రారంభించాడు. చదువుకున్నాను. నేను కొద్ది ఊబకాయంగా ఉండండి. ఒకప్పుడు నేను 104-103 కిలోల బరువు ఉండేవాడిని. నా నడుము సైజు 40-40 ఉండేది. సరే, దానికోసం నేను మా ఫ్రెండ్స్ ఏం చెప్పారంటే జిమ్కి వెళ్తే తగ్గుతుంది వెయిట్ అని అన్నప్పుడు నేను రోజు గ్రౌండ్కి వెళ్ళేవాడిని. ఎక్కువసేపు నడిచినా కానీ నాకు బాడీ వెయిట్ తగ్గుతాం మళ్ళీ పెరిగిపోతామని నేను విపరీతమైన ఆకలితో ఉండేవాడిని. ఇప్పుడు కూడా ఏదోటి తినాలన్న ఫీలింగ్లో తప్ప నాకు వేరేది ఉండేది కాదు. 2 అడుగులు వేస్తే ఆయాసం వచ్చేస్తూ ఉండేది. దాన్ని నిదానంగా నన్ను ఒక అలవాటుగా చేసుకుని రోజు 2 పూటలు జిమ్కి వెళ్తాం మొదలుపెట్టాను. నేను సుమారుగా 104 కేజీల నుండి తగ్గడానికి 5 సంవత్సరాలు టైం పట్టింది నాకు. దానికోసం నేను కఠోర శ్రమ పడ్డాను. బరువు తగ్గాలని నిర్ణయించుకున్నాక తనకు తానే కఠిన నిబంధనలు విధించుకున్నాడు ప్రశాంత్. 5 ఏళ్ల పాటు జిమ్లో రోజుకు 5 గంటలు కసరత్తులు చేశాడు. ఉదయం, సాయంత్రం పరుగులు తీసేవాడు. జంక్ ఫుడ్, బిర్యానీ, స్వీట్లు పూర్తిగా మానేశాడు. ప్రోటీన్లు, కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉండే డైట్ తీసుకునేవాడు. ఎట్టకేలకు 75 కిలోలు తగ్గాడు. బరువు తగ్గుతున్న సమయంలో ప్రశాంత్ కు బాడీ బిల్డింగ్ వైపు మెల్లగా మనసు మళ్లింది. ఎలాగైతే బరువు తగ్గుతున్నాం కదా, దీన్ని ఒక అంబిషన్ పెట్టి మనం ఎందుకు బాడీ బిల్డింగ్ కాంపిటీషన్లో మనం ఎందుకు చేయకూడదు, ఎలా చేయాలి, మనం కూడా ఒక మెడల్ సంపాదించాలని ఒక తపనతో నేను దీన్ని ఒక అంబిషన్గా నేర్చుకున్నాను. అలాగే నేను గత 2 సంవత్సరాలుగా బాడీ బిల్డింగ్ కాంపిటీషన్కి వెళ్తున్నాను. ఎప్పుడు చూసినా 75-80 కిలోల విభాగంలో తప్ప కింద రాలేదు. 70-80 కిలోలు ఉండటం వల్ల నా పొట్ట ఇంకెక్కువ ఉండటం వల్ల నాకు మెడల్ సరిగ్గా రాలేకపోయింది. తర్వాత నాకు ఒక సుబ్రహ్మణ్యం గారు అనే శ్రీనివాస్ గారు అనే ఒక భీమవరంలో ఉంటారు. వాళ్ళిద్దరు కోచ్ల వల్ల నేను బాడీ షేప్ తీసుకొచ్చాను. వాళ్ళు మన ఫోన్లో గైడెన్స్ ఇచ్చేవాళ్ళు, డైట్ చెప్పేవాళ్ళు, మనకి ఈ తినమని చెప్తాం వల్ల నేను ఈ స్థితికి వచ్చాను. ఈ ఏడాది సెప్టెంబర్ 28న విజయనగరంలో నిర్వహించిన 96వ బాడీ బిల్డింగ్ ఛాంపియన్షిప్ పోటీల్లో పాల్గొని 4వ స్థానంలో నిలిచాడు ప్రశాంత్. అక్కడితో ఆగిపోకుండా నవంబర్ 2న న్యూ నవ్యాంధ్ర ఫిట్నెస్ అండ్ బాడీ బిల్డింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గుంటూరులో నిర్వహించిన ఓపెన్ బాడీ బిల్డింగ్ ఛాంపియన్షిప్ 2025 పోటీల్లో 65 కిలోల విభాగంలో తలపడ్డాడు. 80 మందిని దాటుకుని మిస్టర్ ఆంధ్ర టైటిల్ ఎగరేసుకుపోయాడు. లాస్ట్ మంత్ జరిగిన విజయనగరం కాంపిటీషన్లో నేను 4వ స్థానం సంపాదించాను. తర్వాత వాళ్ళు ఏం చెప్పారంటే అప్పుడు 75 కిలోల బరువు ఉన్నాను. ఆ బరువు తగ్గడం కోసం నేను ఒక నెలలోనే 10 కిలోల బరువు తగ్గాను. దానికోసం పూర్తిగా అన్నం మానేశాను. నేను ఓన్లీ కూరగాయలు, ఉడకబెట్టిన కూరగాయలు, కోడిగుడ్లు, చికెను,
తప్ప ప్రోటీన్ పౌడర్ తప్ప నేను కార్బోహైడ్రేట్స్ ఎప్పుడు తీసుకోలేదు. ఒక స్వీట్ కానీ సాల్ట్ కానీ ఏం తీసుకోలేదు. ఓన్లీ ఉడకపెట్టిన మాత్రమే నేను తిన్నాను. తిన్న తర్వాత నేను వెయిట్ చూసుకుంటే రోజుకి నేను తగ్గుతూ వచ్చాను. అలాగే 6 ప్యాక్ నాకు ఉండేది కాదు. దానికోసం నేను రోజుకి 2 గంటల పైన నేను 6 ప్యాక్ కోసం నేను పొట్టగా యాప్స్ చేస్తూ ఉంటాను. తర్వాత నేను రోజుకి మినిమం 5 గంటల సేపు జిమ్లో సాధన చేసేవాడిని. తర్వాత ప్రతిరోజు 5 నుంచి 10 కిలోమీటర్లు వాకింగ్ చేసేవాడిని. రోజుకి నేను 7 గంటల సేపు నేను కష్టపడ్డాను. ఆ కష్టాన్ని ప్రతిఫలంలో మన గుంటూరు జరిగిన కాంపిటీషన్లో నేను గోల్డ్ సంపాదించాను. అన్నయ్య సాయంతోనే తాను ఈ స్థాయికి చేరానని అంటున్న ఈ యువకుడు త్వరలో చెన్నైలో జరిగే పోటీల్లో తలపడి బంగారు పతకం సాధించడమే లక్ష్యంగా చెబుతున్నాడు. రేపొద్దున జరిగే సౌత్ ఇండియా కాంపిటీషన్ చెన్నై జరిగే దానికి కూడా నేను ఎంపికయ్యాను. దానికి నేను చాలా గర్విస్తున్నాను. అలాగే ఇంకొద్ది కష్టపడి నేను మచిలీపట్నానికి గోల్డ్ మెడల్గా నేను సంపాదించాలని నా కోరిక. అలాగే మిస్టర్ ఇండియా బాడీ బిల్డింగ్ కాంపిటీషన్లో నేను పాల్గొనాలి. దాని నుంచి మా మచిలీపట్నానికి ఒక మెడల్ తీసుకొస్తానని శుభంగా చెప్తున్నాను. థ్యాంక్ యూ. అధిక బరువుతో అనేక అవమానాలు ఎదుర్కొన్నా పట్టుదలతో శ్రమించి బాడీ బిల్డింగ్లో పతకాలు సాధిస్తూ ఎంతో మందికి ప్రేరణగా నిలుస్తున్నాడు ప్రశాంత్. ప్రస్తుతం యువత ఎక్కువగా ఊబకాయం బారిన పడి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. శరీరాన్ని తగ్గించుకునేందుకు నానా ప్రయోగాలు చేస్తూ అవస్థలు పడుతున్నారు. కృష్ణా జిల్లా మచిలీపట్నానికి చెందిన ఆ యువకుడు కూడా ఊబకాయం బారిన పడ్డాడు. అయితే శరీరాన్ని తగ్గించుకోవడంతో పాటు ఫిట్నెస్పై కూడా దృష్టి సారించి బాడీ బిల్డింగ్లో పతకాలు సాధిస్తున్నారు. ఎంతోమందికి స్ఫూర్తిగా కూడా నిలుస్తున్నారు. కెమెరామెన్ సోమేష్తో శ్రీనివాస్, సిటీవీ న్యూస్, కృష్ణా జిల్లా మచిలీపట్నం.